ఏమ్మా ఆయన మీ నాయన కదా, మీ నాన్న నీకు ఇష్టమా కాదా? మా అమ్మ ఇష్టం. మేము ఇష్టం, మీ నాన్న ఇష్టం లేదు. నువ్వు చూసుకో, మీ నాన్న వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు కదా, మరి మిమ్మల్ని వదిలిపెట్టి ఎట్ట ఇష్టపడతావు ఇద్దరిని? తప్పు కదా? అవును సార్. మరి తప్పు చెప్పాలి కదా మీ నాయనతో. అంత చెప్తే వినరు సార్. ఏం చేస్తాడు? నీకెందుకురా వాళ్ళ గురించి అని ఈ మీద కొడతారు సార్. మీ ఇద్దరు మేము దగ్గర ఉంటారా? ఎక్కడ ఉంటారు? మమ్మీ దగ్గర ఉంటాను సార్. మీ నాన్న కావాలంటే మీ నాన్న దగ్గర కూర్చోండి, మెంబర్ కావాలంటే మెంబర్ దగ్గర కూర్చోండి. ఎక్కడ ఉంటారు? మమ్మీ దగ్గర ఉంటాం సార్. మరి ఏం చేద్దాం అట్ట అన్నారు పిల్లలు. సార్ మరి రాసి అమ్మా నీ ఉపయోగం ఏంటమ్మా? అతను ఇంకా కావాలా? నీ పిల్లలకి న్యాయం నాకు కావాలా? వద్దు సార్, నా కొడుకు కొద్దు, నా పాపకి నాకు ఇతను నీకు అక్కర్లే. వద్దు. నాన్న నీకు వీళ్ళిద్దరికి చదువుకోవడానికి నెలకి ఎంత ఇస్తావు? మనిషికి 600 మేమే చేయాలి కదా, నేను బి కావాలి కదా, నేను బి తినేది కావాలి కదా. ఇప్పుడు వాళ్ళకి ఎంత ఇస్తావు? 600 ఇస్తారంట. ఆగమ్మా, ఎంత 600 ఇస్తావు ఇస్తా సార్. నాన్న? 600. అదే నేను ఇప్పుడు 13,000 దిగిన దాకా నేను ఇయ్య. ఏది 13,000 బాకీ ఉన్నది, 13,000-14,000 అది ఎవరు చేసుకున్నారు బాకీ? నేను చేసుకున్నా. దేనికి నేను చేసుకున్నావు? కిడ్నీలో అక్కడిక్కడ చూపెట్టుకొని దవాఖాన చూపెట్టుకున్నా. ఈ సంబంధం మ్యాటర్ నాన్న. సంబంధం ఉండొచ్చు కానీ నేను ఇయ్య సత్ బాకీ దిగిన దాకా నేను ఇయ్య. ఇప్పుడు పుట్టిన ఊరికి అద్దంటాడు సార్. ఎట్లా ఎక్కడన్నా కొంచెం స్థలం అమ్మోలు కొనిచ్చిర్రు నాకు చౌరస్తకు. ఎవ్వరు కొని ఇక్కడ ఇల్లు లేదు ఏం లేదని స్థలం కొనిచ్చిర్రు కొంచెం. ఇప్పుడు నా పిల్లగానికి చదివిస్తున్నా, నేను ఉంటున్న నారంకెళ్ళ. ఎప్పటికి నా జీవితం అవుతుంది నారంకెళ్ళ. ఆ స్థలం ఎవరి పేరు ఉంది? అమ్మ పేరు ఉంది. అమ్మ పేరు ఉన్నాయి కానీ ఆ పేపర్లు మర్చిపోయినాం సార్. ఉన్నాయి, మళ్ళీ రమ్మంటే తీసుకురమ్మంటే కూడా తీసుకొచ్చి బయట చూపెడతా. మీ పేరు ఉన్నాయి కదా? ఉన్నాయి, మీ దగ్గరే ఉంది కదా? ఉన్నాయి. వదిలేసేయక బిడ్డది వాడు అడిగే హక్కు లేదు. నాన్న నీకు అరెకరం పొలం ఉందంట, ఈ పెళ్ళాన్ని వద్దు అనుకుంటున్నావు, ఈ బిడ్డలను వద్దు అనుకుంటున్నావు, మరి అరెకరం మరి తా సంగతి ఏంటి? నా పాప అర్ధ ఎకరం ఇస్తా పెడతా కానీ 600 బియ్య. అర్ధ ఎకరం ఇస్తా నేను బతుకున్నది ఏముడి మీద బతుకున్నది. ఈమె చేయకపోయి ఆమె వెళ్ళగొట్టే మరి ఏముడి మీద బతకాలని. అర్ధ ఎకరం నీకు ఇస్తాడంట, 600 ఈడంట. ఏం చేస్తావు? ఇక అద్దెకర్ అయితే పిల్లకు అట్లా ఆరోగ్యం బాగలేదు, నాకు కడుపుకు కాదు నాన్న. ఇప్పుడు స్పష్టంగా ఒక మనిషి వద్దు మనం అనుకున్నప్పుడు జీవితంలో వద్దు అనుకున్నప్పుడు నీకు 3,000 వస్తున్నాయి జాబ్ చేసుకుంటే, మెడల్ని పోషించుకో. నీకు అతను 2 చెప్పాడు, నేను అంతకంటే ఇవ్వలేను సార్, నా కిడ్నీ ప్రాబ్లం ఉంది, చూపించుకోవాలి, అది నీళ్ళలో మురిగి. ఏమడుగుతావు అడుగు, నన్ను అడగమంటావు ముందుగా. అమ్మా నీ పెళ్లి టైంకి నీ వయసు ఎంత? 14 సంవత్సరాలు. నీకు 14 కాదు, అప్పుడు నీ వయసు 20 ఏళ్ళు చెప్తున్నాడు నీ హస్బెండ్. నిజమా కాదా? అబద్ధం సార్. అమ్మ 14 తెలియదు తెలుసు. ఎందుకు చేసుకున్నావు అంటే నీ చిన్న వయసు 14 సంవత్సరాలు, ఏ చెప్పిన అర్థం చేసుకుంటావు, ఎదురు చెప్పవు, అందుకని చేసుకున్నాను అన్నాడు. అన్నాడు తప్పు సార్. అన్నాడు సార్. నేను అనలేదు సార్. అన్నాడు. అప్పుడు నేను వయసు గురించే మాట్లాడలేదు. బీదింటి పిల్ల మా అమ్మ నాన్నను నేను చెప్పిన మాట నేను బాగా చేసుకుంటుందని చెప్పాను తప్ప నీ వయసు తక్కువ ఇవన్నీ నేను మాట్లాడలేదు. అప్పుడు వయసుతో నాకేమొస్తాను సార్, వాళ్ళ అమ్మాళ్ళు వయసు వచ్చింది కాబట్టి పెళ్లి చేస్తున్నారు. నువ్వు పెళ్లికి ముందే చెన్నయ్య మీద ప్రేమించుకున్నారు, నువ్వు అతనే కావాలన్నావు, నువ్వు వాసనలు తాగావు చచ్చిపోదామని. మేమే చచ్చిపోతాం, నువ్వు ఆడ ప్రశాంతంగా ఉన్నర్రి, మా మాట విన్నప్పుడు మేము ఎందుకు బతుకుతాము అని అందరం చచ్చిపోతాం అంటే మా అమ్మ వాళ్ళు సాగకుండా వాళ్ళ సంతోషం కోసం నేను పెళ్లి చేసుకున్నా. బలవంతంగా చేసుకుని నేను పెళ్లి చూపులు వచ్చినప్పుడు నిన్ను అడిగినా లేదా అంటే మా అమ్మల సంతోషం అప్పట్లో నాకు ముఖ్యం అనిపించింది. పక్కకు పిలిచి పర్సనల్గా అడిగినా సార్, నువ్వు పెళ్లి చేసుకుంటాను ఎవరినైనా లవ్ చేసావా అంటే లవ్ చేయలే అన్నది. ఏంటంటే నీకు ఇష్టమేనా అని అడిగాను, అడిగినా లేదా? పెళ్ళైన తర్వాత చెప్పాను. నేను మీ ఊరు పెళ్లి కంటే ముందు నాకు మా అమ్మలు ఏమవుతారో అని భయం వేసి ఒప్పుకున్నాను సార్. కొత్తపల్లెలో నిన్ను చూడడానికి వచ్చినప్పుడు ఒప్పుకున్నావా లేదా? ఒప్పుకున్నాను సార్. నేను అతనికి చెప్పావా నీకు లవర్ ఉన్నాడని? తర్వాత చెప్పాను సార్, పెళ్ళి నాకు చెప్పాను సార్. ఎప్పుడు ఏం చెప్పా? ఇట్లా పని చెన్నై ఇట్లా వీళ్ళు ముగ్గురు కూడా కలిసి తాగారు సార్. మా అన్న ఇతను చెన్నై తాగారు, ముగ్గురు కలిసి మాట్లాడుకొని తాగారు. తెలుసు తెలుసు సార్. అబద్ధం చెప్తున్నాడు. తెలియదు. స్కూల్ పోయేప్పుడు స్కూల్ ఎగరగొట్టి వాళ్ళ ఇంటికి పోతాను అన్నావు,
అనేవలేదా? చెప్పిన. అప్పుడు అది మీ మధ్యన ఏమన్నా రిలేషన్ తప్పు ఏమన్నా ఉంది అన్నా? లేదు, అతను నన్ను లవ్ చేసినాడు, నేను అతను లవ్ చేయలే అన్నావు. అబద్ధం. నేను వాడిని లవ్ చేస్తానని నాకు చెప్పినావు ఎప్పుడన్నా? ఎప్పుడు చెప్పినావు? ఎప్పుడు చెప్పినావు? చెప్పావమ్మా? మేమిద్దరం ఉన్నప్పుడే చెప్పాను. ఎప్పుడు? నాన్న, ఈ అమ్మాయి 18 ఏళ్ళు అంది, లవ్ చేశానంది, నీకు చెప్పలేదు అంది. అవును సార్. ఆమె చెప్పానంటుంది, నువ్వు చెప్పలేదు, 6 months ముందు తెలిసింది అన్నావు. ఇదొకటి. అంతేగా. 2, అమ్మ పెళ్ళైన తర్వాత విష్ణువర్ధన్ ఇంట్లో నువ్వు వెళ్ళిన తర్వాత ఆ ఇంట్లో నిన్ను కొట్టాడు. కొట్టాడు సార్. కొట్టింటే మత్తి లేకుండా పడిపోయాను సార్. దేనికి కొట్టినా? తల మీద ఒక కట్టి తీసుకొని కొట్టాడు. కట్టితో కొట్టేసరికి కళ్ళు తిరిగి పడిపోయింటే అతనే మళ్ళీ బ్రతిమలాడి వాటర్ పోసి ఛాన్స్ సేపు ఉన్న తర్వాత కళ్ళు తెరిచినాను. అప్పుడు లేచి ఏడుస్తున్నాడు. కొట్టాడు సార్ తల మీద. కట్టెతో కొట్టాడు సార్. చిన్న బర్ర అబద్ధం చెప్తున్నాడు సార్. అన్ని అబద్ధాలే. పెద్ద బర్ర దెబ్బ కొట్టావు. నిన్ను ఎప్పుడు అనుమానిస్తున్నాడు? అనుమానించాడా లేదా? అనుమానించాడు. ఎప్పుడు అనుమానించాడు? సంవత్సరం అయింది సార్. ఎవరితో అనుమానించాడు నిన్ను? ఎవరితో మాట్లాడినా అనుమానం. వాళ్ళ అక్కల ఇంటికి తీసుకెళ్లారు సార్ నన్ను. వాళ్ళ అక్కల ఇంటికి వీళ్ళ బంధువు అంట, చాలా పెద్ద వయసు. పక్కన కూర్చొని మేమిద్దరం చీటికి మాటి గొడవ పడుతున్నామని, సంసారం గురించి అట్టు కాదమ్మ ఇది పద్ధతి అని చెప్తున్నాడు. ఇతను వచ్చాడు, వచ్చి మా ఇద్దరిని పక్కన కూర్చొని చూశాడు, వెళ్ళాడు, తాగి వచ్చాడు, ఎట్ట పడితే అట్ట కొట్టాడు సార్. కాదు, కొట్టేవాలేదు. నేను అనుమానంతో అయితే కొట్టలేదు, మామూలుగా కొట్టుకుంటాను సార్. వాళ్ళ బావని అడగమని, వాళ్ళకి ఆడపిల్లకి అన్యాయం చేయకుండా. మామూలు దేన్ని కొడతారు పెళ్ళని అంటున్నా, సహజం అంటున్నావు. అదేమన్నా బర్రె, గొర్రె, కుక్క, నక్క పెళ్ళాం కదా. ఆ ఒంగోలు కుడితే మీ అమ్మా నాన్నింటికి వచ్చావా? అతనే ఆటో దింపి ఏదో నీ చెవులకు ఆపరేషన్ చేయించాను, నేనే దింపాను అంటున్నాడు. ఏంటి? దింపడం మాత్రం నిజమే సార్. నా మీద గొడవ పడి నాది సిమ్ము నెంబర్ తీసుకొని పోయిపోయినాడు. మళ్ళీ నాకు నువ్వు కావాలని నీతోనే ఉంటాను, ఇక్కడే ఉంటానని వచ్చి ఉండి రాత్రి అంతా నా కాడనే ఇంట్లో ఒకే ఇంట్లో వండుకొని మాట్లాడుకొని ఉన్న తర్వాత పొద్దున్న లేచి నాది సిమ్ము నెంబర్ తీసుకొని పోయినాడు సార్, నాకు చెప్పకుండా. అక్కడికి పోయి సిమ్ము నెంబర్ తీసుకొని ఫోన్లు వస్తున్నాయి, రాంగ్ నెంబర్లు, బాగానే బిజినెస్ జరుగుతున్నాయి కదా, నాకు ఎవరిదైనా నెంబర్ ఉంటాయి, నేను బాగున్నానా వాళ్ళు బాగున్నారా అని ఎట్ట పడితే అట్ట అన్నాడు సార్. దాంట్లో ఉన్నాయి సార్. నువ్వు అన్నావు లేదా? ఫోన్ నెంబర్లు ఉన్నాయా? ఫోన్ నెంబర్లు ఉన్నాయి, ఇది మాట్లాడినట్టు వాయిస్ రికార్డింగ్ ఉన్నాయి. ఏం మాట్లాడింది? తప్పు చేసింది. నీ భార్య ఎవరితో ఉన్నా చిన్నయ్య కాకుండా వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుందని అనుకుంటున్నావా? అనుకోలేదు సార్. మరి నువ్వు ఏదో విన్నాను, వేరే ట్రై చేసింది కానీ నేను ఇప్పుడు కూడా తప్పుగా చేసింది. వేరే వాళ్ళతో వస్తే లవ్ చేస్తారదా? వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకోనికి నెంబర్లు అడిగింది. ఎవరు అడిగింది? ఏమాడిన ఫోన్ లో నాకు వేరే మగాడు కావాలి, వాడితో సంబంధం పెట్టుకోవాలి, నెంబర్ ఇస్తావా? నాకు నెంబర్లు ఇవ్వు, నేను నెంబర్లు ఇస్తా అన్నావు. వాడితో సంబంధం పెట్టుకుంటానందా? వాడు అతను ఎవడో మాట్లాడినాడు లేదా? నిజం చెప్పు. అతని ముందే మాట్లాడాను సార్. నువ్వు నన్ను అనుమానపడుతున్నావు కదా, నీ అనుమానం నిజం చేస్తాను ఫోన్ చేసి హలో అని కట్ చేసి. నేను నవంబర్ లో మన ఇద్దరం విడిపోయినాం. కట్ చేసినాను సార్. అవి ఎప్పుడు ఉండేది? ప్రమాణం చేయమని చేస్తాను. నాకు చెన్నై తప్పటి నుంచి ఎవరు లేరు సార్. వాళ్ళు చెప్పిన వాళ్ళు పడతారు, వాళ్ళ జీవితం చచ్చిపోతే నీకే సంబంధం. వేరే వాళ్ళ పిల్లలు లేపుకెళ్ళటానికి నీకే హక్కు ఉంది. రేపు నువ్వు పెళ్ళేసుకుంటావు, నీ పిల్లలు కూడా లేపుకెళ్ళిపోతే నువ్వు బ్లాక్మెయిల్ చేస్తావు ఆడపిల్లలను పట్టుకొని, పెళ్ళే ఆడపిల్లలను పట్టుకొని. చేతి కూసుకుంటే తీసుకెళ్ళిపోవడానికి ఊళ్ళో చాలా మంది ఆడపిల్లలు చేతులు కోసుకుంటారు, తీసుకెళ్ళిపోతావా? ఏమయ్యా వర్ధన్, నువ్వు ఫోన్ చేసి నీ పిల్లల్ని లేపుకెళ్తానంటావా? వాడి కుటుంబంలో తోడడానికి నువ్వు ఎవడివి? సిగ్గుందా నీకు? నీతుందా? పెళ్ళైన ఆడదానంటే పడకూడదు అని సిగ్గు లేదా నీకు? ఆ అమ్మాయి కూడా చాలా మంచోడు కాబట్టి నువ్వు బతుకున్నావు. ఇంకా వాడు కనుక నిజంగా చిన్న బుర్ర పెట్టానంటే నీ దెబ్బ చంపేస్తాడు. నేను అన్నాన్ని పిలిచిన ఆడదాంతో లవరుని పిలిపించుకున్నావు. నువ్వెంత క్రిమినల్లో నాకు తెలిసిపోయింది. ఆయన కోసం మాకు నరకం చూపించినాడు సార్. కనీసం మా ఆయన మీద కొట్లాడినాడు ఆ పిల్ల కోసం. నీ పెళ్ళాంకి నైట్ పడుకుంటే 50 రూపాయలు ఇస్తాను నీకు. ఓ నైట్ పడుకుంటే 50 రూపాయలు నీకు ఇస్తా అని నువ్వు అనుకున్నావే మంచి చెన్నయ్య అని. ఆ చెన్నయ్య అన్నమాట నా స్వయంగా.